హలో అందరికీ. ఇదేంటా అనుకుంటున్నారా? మా ల్యాండ్లో మేము ఆ పోచమ్మ తల్లికి పూజ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు. నిజానికి రాయలసీమలో అయితే గంగమ్మ తల్లి అంటారు. ఇంక ఇక్కడ మేము పోచమ్మ తల్లిని నిలుపుకున్నాము. ఎందుకంటే మేము మా పాప పుట్టినప్పుడు కూడా పోచమ్మ అని దాన్ని ముద్దుగా అనుకుంటాము. ఇంకా పోచమ్మ తల్లే మా ల్యాండ్లో ఉంది అనేది ఒక ఫీలింగ్ అనమాట. ఆ అమ్మ దగ్గర కోడిని కోసి అమ్మకి చీరలు పెట్టుకొని మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము. మామూలుగా ఇది అనుకున్నాము, అంటే యాటను కోసేది ఉంది, అది తర్వాత కోస్తాము యాటని. ఇప్పుడు ఏంటంటే అన్నీ సక్రమంగా అయినాయి కదా, ఇంకా ఆ అమ్మ దగ్గర మంచిగా నిలుపుకుందాము పూజ చేసుకొని. అది కాకుండా మేము నలుగురం ఆడ ఉన్నట్టుంటుంది, అంటే నలుగురం అంటే 7గురము. మేమందరం కుటుంబం మొత్తం అక్కడ ఒక రోజు ఉన్నట్టుంటుంది, మంచిగా కోసుకొని తిన్నట్టు సరదాగా కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కోడిని కోస్తున్నాం అనమాట. తెలంగాణలో దావుతంటే అది కూడా కోసం ఏసీ టేబుల్ మీద సిట్టింగ్ అయినా మాకు అన్ని చేస్తాం. ఏమైంది కార్లో పెట్టా కూర్చొని వాటర్ లేకుండా కూర్చున్నావులే. కింద కూర్చున్న వరకు నాకు అందరిని పిలుచుకొని చేద్దాం. ఇప్పుడు ఏదో నువ్వు తాతకు ముద్దు పెట్టలేవంట, మీ అన్న గట్టిగా పెట్టి పిసికి పిండి చేసిందంట, నువ్వు పెడతావంట. ఇది మేకలు చిన్నప్పు బావా, వాళ్ళ మామని వదలదు. రాత్రులు పిసికి పిండి చేసి ఇక్కడ కనబడే అరే ఇది పెట్టుకున్నా, ఇది మర్చిపోయాను. ఒకసారి లవ్ వేపియాలి బాబా, కొంచెం బాగా బాగుపడిన తర్వాత లవ్ వేపిస్తే ఇలా దిగుతాయి కదా. ఈ నీళ్ళు అడమారబోసేస్తాం. ఆ గొండు మళ్ళీ తీసుకుపోయి ఆడేసారు బాబా, ఏడన్నా వేసి ఉంటే మంచిగా వస్తుంది గొండు మళ్ళీ. ఇది పట్టుకో. కార్లో చూసారా మా మమ్మీ కోడిని ఎంత బాగా కోసిందో. మా మమ్మీకి నిజానికి వచ్చు కోడిని కోయడం, ఎందుకంటే చిన్నతనంలో డాడీ ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు
ఏదైనా సంఘటనలలో అంటే ప్రతిదీ నేర్చుకోవాలి అనే తత్వం అనమాట మమ్మీది. కాబట్టి అట్లా ఇది రాదు అది రాదు అన్నట్టు ఉండరు. ఏ టైంలో ఏదైనా ఒక్కసారి చేయాల్సి వస్తే అది చేసేస్తారు అంతే. ఇంక ఇక్కడ చూసారా గుండికాయ కందనకాయ ఇవి నిప్పుల మీద కాలుస్తున్నాము. జనరల్గా మా మమ్మీ చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో కోడిని కోస్తే ఇంతేనంట, నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళని. మేము చిన్నప్పుడు ఇంట్లో కాల్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ప్రతిదీ మేము టేస్ట్ చూడాలి అంటే ఆ చిన్న డేస్లో అట్లా తింటుండే కదా, అది చూడాలి అని. అయినా నేను మా తమ్ముడు మేము ప్రతిదీ చూసాము. అంటే అటు అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లుండేది ఆ డేస్ని గుర్తు చేసుకుంటూ అమ్మ మాకు అన్నీ నేర్పించింది. మేము అటు ఇవి చూసాము, అట్లే ఎట్ ది సేమ్ టైం కొంచెం ట్రెండీగా ఉన్న లైఫ్ స్టైల్ని చూసాము, ప్రతిదీ చూసామన్నమాట. కాకపోతే ఎందుకో మాకు ఆ డేసే నచ్చినాయి. అంటే మనం ఎంత ఎదిగినా కొన్ని అనేవి మనసుకు అట్లా హత్తుకుపోతాయి కదా, అట్లాంటివి అన్నమాట ఇలాంటివన్నీ. ఇంకా ఇవన్నీ ఏంటంటే ఏదో టేస్ట్ కోసమో ఏదో తినాలి అని దానికోసమో అని కాదు, ఆ రోజులు గుర్తు చేస్తాయి. ప్రతి ఒక్క సంఘటన మనకి చిన్నతనంలో రోజులు గుర్తు చేస్తాయి. చిన్నప్పుడు కోడికి వస్తే తినమ్మా తిన్నానా అని పచ్చివే నాకు మా తమ్ముడికి తెచ్చిచ్చి నమలద్దు మింగేయరు అంటే నమలకూడదు గుట్టుకోని మింగేయండి అని మా ఇద్దరితో చిరొక్కటి చెడోళ్ళు. కిడ్నీలు అవి తింటే కిడ్నీలు మంచిగా ఉంటాయి అనేది రా చిన్నప్పుడు. మా కర్ర ఉందమ్మా కట్ చేయడానికి రామని పట్టుకో. పెద్ద పెద్ద ముక్కలు కోసాను. ఎట్లా చేయనా మళ్ళీ చేయి తాగల ఇక్కడ అంతేనా? దానికి ఇష్టం అంట, పవన్ ఇష్టం అంట. ఇవి చూడు మర్చిపోక నీ బలంతో నిరిపేటట్టు ఇవి ఎట్లరా ఇప్పుడు ఆల్రెడీ కింద అదో ప్లేట్ టమాటా పచ్చిమిరకాయలు కట్ చేసినావు కదా ప్లేట్ ఎడిది. అవునుగా నాకు ఎంత పనికి వస్తుంది ఇంకా డౌటే కదా మనకి అది కూడా పెట్టు. ఇక్కడ రాలకి అవి కూడా పెట్టేసాను అన్నీ ఒకటేసారి. 2 ట్రిప్లు కన్నాకాయ ఒకటి వేరే పెట్టేసి కన్నాకాయ ఒకటి వేరే చూసినావా పవన్ కుమార్ దాని మామ అంట. నాన్న ఇష్టమా మామ ఇష్టమా అంటే మామ ఇష్టం అంట. అన్న ఇష్టమా అమ్మ ఇష్టమా? అన్నయ్య ఇష్టమా? చూసినావా అది అక్క మారిపోతున్నాయేమో అక్క. అమ్మ ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా? చూసావా నీకంటే మీ మమ్మీయే ఇష్టం అంట. అది అన్నాడు చెప్పాల్సినట్లా చూసినావా ట్రైన్ డిజై పుట్టుకోతుంది. ఎక్కడిది నీకు అబ్బా కారు ఎప్పుడు తెచ్చినావు స్కూటర్? మరి ఇంతసేపు ఏం చేసినావు దాంతో తెచ్చుకొని ఆడుకోకుండా అటుపోయి ఆడుకోపో రోడ్లో. మా మంది నేను చేసేసేమా ఆయిల్ ఉప్పు పసుపు అన్నీ వేసేసి అల్లమిల్లి గట్ట వేసేస్తున్నాయి.
మామ ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా తాత తినేసాయి. ఏంటిది అది? పేగులు వాడిని పెళ్లి చేసుకుంటాం మరి. మళ్ళీ ఉంటాయమ్మా. ఈసారి వచ్చినప్పుడు అన్ని కుందిన కింద ప్లాన్ చేయాలమ్మా. అవును మమ్మీ, మస్తు కష్టమైపోతుంది. చికెన్ కట్ చేయడము. నిన్న నా కొడుకు అన్నాడు చూడు, మమ్మీ అడుగు మనిషి లాగా తిన్నామని. ఈరోజు నిన్న అట్లా తిన్నానో లేదో తెలియదు, కానీ ఈరోజు అయితే ఈ పని అయితే మొత్తం వేసి మనీ ఏదేమో మొత్తం కట్టేసిన. లేకపోతే నీళ్ళు లక్కినానా బయటికి వెళ్ళొద్దు. పెద్ద అవుతా, పెద్ద అయితేనే పడిపోయిన రోడ్లోకి ఇగో. లక్కీ నేను సీరియస్ అయితే ఇంకా డేంజర్ రా. లారీలో అవుతుందా? ఆ రోడ్లో కార్లు వస్తున్నాయి రానా. ఇచ్చేసిమ్మా. ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా కట్ చేసినాము. అన్ని కవర్లలో తెచ్చినాం, డబ్బాలు తేలే. ఉప్పు, ఇవన్నీ ఇక్కడే వేసేసిపోతాం. ఇక పసుపు, లక్కీ రానా. కారం, లోపల ఆడుకో. పోయి ఆయిల్ చాలు చాలు పోయమ్మో. సగం పోసింది. అదేది అది అల్లం వెల్లిగడ్డ. పోసి పెట్టానమ్మా. పోసేసి నీళ్ళు ఇంకా ఇమ్మా. డాడీ వేస్తలేవు. ఏమ్మా కొంచెం ముడి చికెన్ మసాలా కూడా వేసేసి. ఇదే మస్తు అయ్యేటట్టుందిగా చూస్తుంటే, ఇంకా కట్టెల మీద ఉడికే వరకు. చూసా కలర్ఫుల్ ఉంది. వదిలేసి రానా. అట్లనే ఆడుకో. లైటర్ చూడండి ఎంత బాగుందో, అక్కడ సూపర్ ఉంది. కలర్ఫుల్గా. వావ్, చివరికి పోయి ధ్యానం చేస్తున్నారా? పోసిమ్మా. దీపం బాగా వెలుగుతుందన్న ఇప్పుడు. ఇందాక వేసింది కదా. అది అయిపోయింది. డాడీ అన్న 50 కూడా లేదు. డాడీ 50 పుల్లలు అయిపోయింది.
మొత్తానికైతే ఇంకా పొయ్యి మీద కూర పెట్టేసినాం. కూర పెట్టేసి వెళ్ళి పక్కన కూర్చున్నాం. ఇంక ఇది అవ్వడానికి నాకు తెలిసి 1 గంట 2 గంటలు పడుతుంది. కూర అవుతుంది, ఇంకో గంట పడుతుంది. ఎందుకంటే నీళ్ళు బాగా పోసి పెట్టినాం కాబట్టి. ఏం చేస్తారు వాళ్ళు? ఏంది గంట సేపు కూర్చోలేక ఇట్లా పడుతుంది. అదే మోసం చేసిందన్న మొత్తం తల్లి రామ్మ ఇక్కడ కూర్చుందాం రా, పడుకుందాం రా. ఇంకిక్కడ మమ్మీ అలసిపోయింది. అంటే మేము అనుకున్నాం కానీ ఒక రోజు ముందే అనుకున్నాం రేపు ఇట్లా మన ల్యాండ్ లో కోడింగ్ కోసుకుందాము అని చెప్పేసి ఒక రోజు ముందు అనుకోవడం వల్ల ఏది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేదేమో అనిపించింది. దానివల్ల చాలా లేట్ అయిపోయింది. అసలు మేము లంచ్ తినే వరకు 4 అయింది. చూసిరా నిమ్మకాయ తెంచుదామని చెప్పి పోయినా మన నిమ్మ చెట్లకు ఉన్నాయి కదా, కానీ అక్కడ రాలి కింద పడిపోయింది. సరే మంచిగా మన కోసం బాగా వండిందని తీసుకొస్తే చూడండి మంచి మాగి అక్కడ పడిపోయింది. గట్టిగా ఉంది ఇది, కానీ ఫ్రెష్ది కదా గట్టిగా ఉంది. అమ్మో ఇది పిండాలన్నా కూడా మా తమ్ముడు బలం కావాలి, అంత గట్టిగా ఉంది. కానీ కలర్ ఏమో ఇట్లా అయిపోయింది, వచ్చే రెడీ అయింది నిమ్మకాయ. చికెన్లోకి అసలు చికెన్ ఏమైనా చూపిస్తారా అండి? ఇదేంద్రా కింద పడేసిరా? పడేలే కళ్ళల్లో పొగ వస్తుంది అంతే. అది ఇంకా ఏమైలేదు, అంటే బాగానే ఉంది. ఆ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడకనియాలి, ఆ తర్వాత చికెన్ రెడీ అవుతుంది తినాలి. ఇప్పుడు టైం 2:30, ఇంకా కూడా అయ్యలేదు. అమ్మ 4 అవుతుందేమో మేము తిండి తినే వరకు. అది ఎవరు కట్టారు చెప్పండి? ఆడు కట్టింది నా కొడుకు. నేనన్నా వాడనే ఒకేగా పడుకున్నా జరసేపు. ఇక లాభం లేదని చెప్పి ఇంక కూర్చొని కర్రలు ఇంచి పెడతానే ఉన్నా. ఇది ఎన్నడు కావాలి, ఎన్నడు పరమాణం తినేసి పిల్లలు కూర్చొని ఉన్నారు. నాకు నా బిడ్డకేం ఊరిలో వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు అవుతుందా కూర్చొని తిందామని. గంట ఏం పట్టదులేమ్మా, ఇంకొక 15 నిమిషాలు పడుతుందా సార్? ఇది చూడండి భలే చేసిండు కదా మా రాముడు. ఎక్కడన్నా కింగ్ ఇలాంటి మనం భలే చేస్తాడు. జాగ్రత్త మమ్మీ నువ్వు. తమ్ముడే కొంచెం జరుగుతుంది. వద్దు తల్లి, పడుకున్నాడు, పడుకొని. లక్కీ నేను తింటాం. నూనె ఎక్కువైంది కదా, సమ్మర్ ఎట్లుంది చూడు. వేస్తున్నా బయట తింటే కాదు కావాలా నాన్న? కొంచెం చేస్తామమ్మా. చేస్తామట మీరక్క పులుసు అయిపోయినాక నీ కాళ్ళ పోయి 2 చికెన్ లైవ్ చికెన్ గుడ్లు తెచ్చుకుంటా. అప్పుడు కాళ్ళు అయితే మన కాళ్ళు పెంచుకుంటావా నాన్న? పెంచుకుంటా లెగ్ పీసుల్లో పెట్టిస్తా.
పీక్కొని తింటూ ఉండు. నేను అన్నం తినేనాక నీకు పెట్టి ఇంకా కావాలా తల్లి? లెగ్ తిను, లెగ్ పీస్ తింటా ఉండు, నీళ్ళు పడిపోతాయి. పడేయలే తల్లి, ఇంకా నయం. ఎత్తి పట్టుకోవట్లేనే అంత మస్తు అంతా ఆ గిన్నె కుంది మొత్తం గిన్నె అంతా అదే కదా మచ్చి. ఏం లేవు, కూర్చోండి. అక్కడ కూర్చో. స్కిన్ తింటావా? స్కిన్నీనా? నువ్వు ఫస్ట్ ఇది తింటాను, తర్వాత నీకు ఏం కావాలి. చూసారా ఎట్లా ఉడికిపోయిందో? కూర అయితే మస్తలు నూనె తేలుతూ మస్తుంది. కాకపోతే చాలా పలుకునేనట్టు చారు లాగుందంట, చికెన్ చారు. కాలిపోతుంది. అవి పెట్టి చెప్తాను, మాట్లాడుతూ మీకు అన్నం చూపిస్తా, స్టోరీ చెప్తూ. అయితే ఒకరోజు చిన్నప్పుడు మేము ఇట్లానే చెట్టు కింద తింటా ఉన్నాం. అయితే అక్కడికి మస్తు వచ్చినాయి మా, ఏంటివి డాగ్స్ వచ్చినాయి చాలా. అయితే వాటికి ఆకలైందంట, అరుస్తున్నాయి బాగా ఊళ్ళో. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మేమందరం అన్నం తింటా ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి చెప్పు? ఎలగొట్ట. నువ్వు చెప్పు లక్కునా. మనం అన్నం తింటా ఉన్నాము, డాగ్స్ వచ్చినాయి, ఆకలితోని అవి అన్నం అడుగుతున్నాయి, అరుస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? అన్నం పెట్టాలి కదా. సూపర్ ఉప్పాయి అన్నం పెట్టాలి. అవి తిన్నాక అవి వెళ్ళిపోతాయి మళ్ళా. నువ్వు అది తినుకుంటూ చెప్పు, లెగ్ పీస్ పట్టుకో. నువ్వు తింటుంటేనే మాట్లాడతా. నువ్వు తినుకుంటూ అడుగు, నేను చెప్తా. ఇంట్లో అన్నం పడుతుంది. అప్పుడు నీళ్ళు ఉన్నాయా నీ దగ్గర? నాన్న డాడీకి నీళ్ళు పెట్టాను. డాడీ ఇంక ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాము. మా వారు మిస్ అయ్యారనుకుంటున్నారా? మా వారు ఆల్రెడీ ఆ అమ్మవారికి పెట్టిన పొంగలన్నం తినేసారనమాట. తినేసి తను కారులో పడుకున్నారు. ఇంకా నా చిట్టి కన్నమ్మ కూడా వాళ్ళ నాన్న పొంగలన్నం తినేటప్పుడు నా చిట్టి కన్నమ్మ కూడా తిన్నది. మా ఇంట్లో ఎవరన్నా కొద్దిగా నాన్ వెజ్ తక్కువ తింటారంటే అది మా వారు ఇంకా నా చిట్టి కన్నమ్మ. వీళ్ళకి నాన్ వెజ్ కంటే వెజ్ బాగా ఇష్టము. అందులోనూ ఇది బెల్లం అన్నం సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. అమ్మవారికి బెల్లం అన్నం చేసిన ఉండే, అది ఏందో తెలియదు కానీ అసలు ఎంత టేస్ట్ వచ్చింది తెలుసా. ఆ అమ్మ టేస్ట్ చేసిందేమో, అందుకే అందులో ఎక్స్ట్రా రుచి వచ్చేసింది. అట్లా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే పెద్దగా ఎక్కువ కష్టపడలేదు. నార్మల్గా చేసినా కూడా బెల్లం అన్నం ఈరోజు అమృతం లాగా ఉండే. ఇంకా మా వారు ఇంకా నా చిట్టి కన్నమ్మ బాగా తిన్నారు. అయినా సరే నేనేందంటే ఇక్కడ అంత కూర అయింది కదా, చిట్టి కన్నమ్మకి లెగ్ పీసులు కూడా బాగా ఇష్టము. ఇంకా 2 ఉంటే, ఒకటి లక్కోడికి ఒకటి చిట్టి కన్నమ్మకి ఇచ్చినుండే. తింటారా? కొంచెం పెట్టుకో. నువ్వేం తిన్నావు? కొంచెం తిన్నావు, 2 ముక్కలు. ఫోర్ సరిపోతాయా మరి? ఒకటి పెట్టుకో, ఒకటి
తమ్ముడు తినడు, ఇది తినడు, అందుకే ఆయన కోసం సపరేట్ మటన్ తెచ్చి తిను. లక్కినా ఆ చెంబులో వాటర్ కొన్ని నీళ్ళు పోయి వస్తుందిగమ్మా. అదేమంటుందా? పలుచుకున్నా కూడా వస్తుంది. అలచ ఉన్నా కూడా మంచిగా ఉందండి. చల్లగా అయిపోయింది కూడా జరసేపట్లోనే పొయ్యి మీద నుంచి దించిన పూల అది. అంటే ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించిన పూల పొగవాసన అనిపిస్తుంది అమ్మా. అంటే కట్ల మీద కట్టెల మీద అది తెలుస్తున్నాం. అన్నం పెట్టుకున్నాను కొంచెం. అలా తీసుకున్నాం ముక్క. చాలా ఉంది మా వేసుకో. ఇంకా మళ్ళీ ఏం తీసుకెళ్తాం మా ఇంటికి? అయిపోతే వేసుకుందాం. నేను మస్తు వేసుకున్నా. తినమ్మా తినే లెగ్ పీస్ తినే. అయితే ఈరోజు ఇట్లా అయిపోయింది. మాకైతే మస్తు పండగలాగా ఉంది. తినేసి అటుకుడేనా అటు తిండి. బొక్కలు ఇంత గట్టిగా అడుగురు కాబట్టి బొక్కలు గట్టిగా ఉన్నాయి. కొంచెం ఇట్లా సన్నగా ఇట్లా వచ్చి దాని లోపల నూనె ఉంటుంది. అది మనం గట్టిగా చేస్తున్నాం. ఎక్కువ ఆయిల్ వేసి అది ఎక్కువ నీళ్ళు పోసినాం కదా. పడేసినా ఎట్లా తింటావా? తిని తల్లి తిని తినే బాగా తిని, నీకు అన్నం తిన పెట్టాలి. నువ్వు అది తినేస్తే అన్నం పెడతా. నువ్వు అన్నం తినాలి. తిని నువ్వు ఫస్ట్ లెక్క అయితే తిను. వద్దు అనద్దు. ఎందుకు వద్దు? తినే అమ్మా. ఇంకో తీసి పెడతా తిని. అక్కడ తీసి పెట్టిన కండ తిని ఫస్ట్. నీళ్ళు కావాలన్నా? కొమ్మ ఒకటే ఉంది. లక్కినా నా గ్లాస్తో వాటర్ పట్టుకురా మా అమ్మకి. లక్కీ ఇగో ఇగడని చూడు చెంబు. దాంట్లో నీళ్ళు తెచ్చి అది కాదు పాప అవి పారబోసి కడిగితే కడుగు అంటే మంటలో పోసి కొన్ని పోసుకో. ఒకసారి రౌండ్ అప్ ఇట్లా ఇట్లా కింద పోసే. చాలు చాలు. రౌండ్ అప్ ఇట్లా ఇట్లా కింద పోసే. కింద పోసే. ఇప్పుడు పట్టుకొని రా. అప్పుడే మస్తు ఎక్కువ. నీళ్ళు తీసుకురా నాన్న. పట్టుకొని రా. అవే నీళ్ళు దాంట్లో ఫిల్ చేసుకొని రా. అవి చేసుకురా అంటే
అవి కాదు నాన్న, ఈ బబుల్లో ఉండేటివి. అదిగో అదే ఇప్పుడు నువ్వు కడగలే, ఆ వాటరే తీసుకొని రా. అవి తాగేటివే. తీయకది తీయకెందుకు? పప్పి ఆ గొర్రెలైనా ఉంటే పిల్లవా తింటాడేమో. మన దగ్గరికి వస్తుంటాడు చూడు, ఆయన ఉంటే పిల్లలు పెడదాం. తిను. తింటామనే ఇదంతా స్కిన్ మంచిగా ఉంటుంది. తిను. ఇగో ఇది తిను, మస్తు ఉంటుంది. ఇగో ఇది బాగుంటుంది. తిను. బాగుంది కదా, బాగుంటుంది. తను ఎదురు వచ్చిన బాగుందిగా. పైన అంతా తినేసి బొట్టు మొత్తం తిని మీద పడి చికెన్ మెత్త ఉడిపోయింది మా. స్టార్ట్ అయిపోతున్నాము. ఈరోజు నిజానికి చాలా కష్టపడ్డాము, కానీ చాలా సంతోషంగా, చాలా నవ్వుకుంటూ, చాలా ఆనందంగా ల్యాండ్లో నుంచి బయటికి వెళ్తున్నాం. చాలా ఆత్మ ఆనందం అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీతో ఇట్లా చెట్ల కింద టైం స్పెండ్ చేయడం ఎంత బాగుంటుందో కదా. ఎంత బిజీ డే ఉన్నా సరే ఇట్లాంటి రోజులు రావాలి. ఇంకా ఫైనల్గా ఆ అమ్మకి మళ్ళొకసారి ముక్కొని ఇట్లనే ప్రతి సంవత్సరం చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంకా ల్యాండ్లో నుంచి బయటకు వచ్చాం. మీ అందరికీ కూడా ఆ అమ్మ ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.